ఒక అమ్మాయి తప్పు చేసిందని తిట్టేస్తా, కొట్టేస్తా, పొడి చేస్తా అని మనం తిట్టినా, కొట్టినా, పొడిచినా, యాసిడ్ పోసినా అందరూ ఒకలా ఉండరు అనుకునే పిచ్చి వాళ్ళు. అరే, మన భార్యని ప్రేమగా చూసుకుంటాం, మన అమ్మని గుండెల్లో పెట్టి చూసుకుంటాం. అలాంటిది మన భూమికే అందమైన జన్మ ఆడ జన్మ. ఇంకా వాళ్ళందరినీ ఇంకెంత మర్యాదగా చూసుకోవాలి. వాళ్ళ మౌనం వాళ్ళ చాతకం కాదు, మనకిచ్చే రెస్పెక్ట్. వాళ్ళు ఒక్కసారి మనం అనుకోకుండా నేను అనుకుంటే ఇక్కడ మనం ఎవ్వరు ఉండం. ఎందుకంటే మనందరం ఆడవాళ్ళ కడుపులో చేసిన వాళ్ళం. ఈ పాటలో ఆడపిల్ల ఎలా ఉండాలో డ్యాన్స్ రూపంలో మీరు చూశారు కదా. సో ప్రస్తుతం మన సమాజంలో ఆడపిల్లకి ఏం జరుగుతుందో మీరు స్కిట్ రూపంలో మీకు చూపిస్తారు. ఒకసారి చూడండి. అవునమ్మా, ఆకలేస్తుందా? అన్నం పెడతాను, కూర్చో. తినమ్మా, రేపు చికెన్ పెట్టేస్తాను. సరేనమ్మా. నాకు తినబుద్ధి కావడం లేదు, కొంచెం పెడతావా? సరేనమ్మా. ఇంకొంచెం తినమ్మా. అరే మెయిన్ సౌండ్ తగ్గించబోదు. ఇప్పుడు ఏం చేస్తావు? ఫ్రెండ్స్ తో పార్క్ వెళ్తానమ్మా. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. బాయ్ బాయ్. శ్రీనిలా, ఎక్కడికి వెళ్తున్నా? పార్క్ వెళ్తున్నాను, మీరు వస్తారా? అయ్యో, నీ గురించి మూవీ టికెట్స్ కూడా బుక్ చేశాను. అయ్యో, నాకు ఇంట్లో చాలా పని ఉంది. పార్క్ వెళ్ళి కాసేపు ఆడుకొని వచ్చేద్దాం. సరే వెళ్దాం.
అరే ఆపండి. అవునురా, అవునరా మీరు ఏం మర్చిపోయారు ఇప్పుడు ఏం ధ్యానం చేశాడు ఎన్ని ధ్యానం చేశాడు ఏమి ఇప్పుడే మంచి చేశాడు ఇప్పుడు ఏం చేద్దాం అయితే సినిమాదా ఇప్పుడేమో సినిమా నిన్న వెళ్ళాం కదా బీచ్ మన రోజు వంకాయ పడుతుంది ఏం బీచ్ వెళ్తాం ఇప్పుడు పంపితే ఇప్పుడే 90 తాగారు ఎత్తలు మళ్ళీ 24 గంటలు మందు తాగుతున్నాం అంటారు ఏం పని లేదా నా ప్రాంతాన్ని పదవి ఇచ్చారమ్మా పోతా వెళ్దామా పోతే అమ్మాయి రా సరే తెలుసు పదండి చూడు ఒక అమ్మాయి ఉంది బ్లాక్ కలర్. చెప్పండి So beautiful, so elegant, just looking like a flower. ఆ మధ్యలో ఏ అమ్మాయి గురించి చెప్తాను మీరు అక్కడ బ్లాక్ డ్రెస్ ఉంది కదా ఆ అమ్మాయి ఏ ప్లేట మధ్యలో ఉంది కదరా. ఆ అమ్మాయి మీకు ఎలా నచ్చిందమ్మా మొదటి వేస్తున్నాను అన్నది ఏంరా అంత మంచి ఫిగర్ రా. పక్క అమ్మాయి చూడు అంత బాగుంది ఎంత బాగుంది ఆ అమ్మాయి దుంపలా ఉందిరా. నిజం చెప్తాను చూడు మొత్తం చూడు నవ్వు ఇది ఎలా ఉంది చూడండి ఎవరు చెప్పారా? పోలే ఇప్పుడు ఏం చేయలేదు అమ్మాయి నాకు నచ్చిందిరా, వెళ్ళి ప్రపోజ్ చేస్తాను. నువ్వే ఇప్పుడే అద్దంలో మొహం చూసుకున్నావా? వాడు అలాగే అంటాడు కానీ నువ్వు వెళ్ళి ప్రపోజ్ చెయ్యరా. భయమేస్తుందిరా. నీకు ఎందుకమ్మా భయం చెప్పి అది కాదురా, భయమేస్తుంది. ఏం కాదురా, వెళ్ళి ప్రపోజ్ చేయి. వెళ్తాను చూడండి. ఏ బ్లాక్ డ్రెస్ అమ్మాయి నిన్నే ఐ లవ్ యూ. వాళ్ళు ప్రభుత్వం చదువుతున్న పెట్టండి మధ్యన ఎందుకమ్మా అమ్మాయి మధ్యన ఈ అమ్మాయి బాగుంది అంత జీవితం చూడు కొత్త రోజు వచ్చింది అయిపోయింది కాబట్టి అమ్మాయి ఐ లవ్ యూ. ఉంది ఏ జాబన్ ఏ పాప చేసి అది చేశాను నీకు ఎక్కడ అమ్మాయి కనబడితే అక్కడ ప్రపోజ్ చేసి ఫస్ట్ నిన్నే చేస్తున్నా. నా ప్రపోజ్ ని ఒప్పుకో. నువ్వు ఎంతమంది అమ్మాయికి ప్రపోజ్ చేసి ఇక్కడికి వచ్చావో? నేను ఎవరిని చేయలే, ఫస్ట్ నేను ఇలా ధైర్యాలు చేపితే అందరూ చంపేయండి ఇప్పుడు ఎవరు చేయలేదు చూసావా ఆ అమ్మాయి ఒప్పుతుంది ఆ అమ్మాయి చేయదు నువ్వు ఏం చేస్తావు ప్లీజ్ నా ప్రపోజ్ ని ఒప్పుకో. నాకు అలాంటి ఆలోచన లేవు. చెప్పిన అమ్మాయి ప్రపంచం ధైర్యం మీద అవుతుంది కదా ఎందుకు అబ్బాయి పది నాటకం చేస్తావు ఎప్పుడైనా ఈ మధ్యన ఆ అమ్మాయిని ఎప్పుడు ప్రపంచం చేయొద్దు ఈ అమ్మాయికి రెండో రోజు ఆ చెవడా ప్రపంచం చేశారు కలుపు ఆ ఎదవ చెప్పించే వెళ్ళలేదు ఆ మొంట మాటంటే ప్రపంచం చేశారు ఇప్పుడు నువ్వు కదా అదే నా చెప్తాను నేను తింటాను ఆ అమ్మాయి తెలియదు చేస్తాను అర్థం అవుతుంది ఈ అమ్మాయి చెప్పండి చూడు తెల్లలేదు బుద్ధికి అంత ఇల్లు లేదు ఆ మాత్రం చేయటం కదా నాయన ఎప్పుడు ఆ అమ్మాయి అని అంటారు ప్రపంచం చేస్తావా తర్వాత ఏదైనా నా పూర్తి లేదు మరి నా తెలియదా ప్రపంచం చేయదు చిండు చింగిడి వాళ్ళు తాజు తాజు
నేను అదుపుగా పదే పదే వస్తాను. ఏ అమ్మాయి తీసుకో తీసుకో బాబు అది ఏంటండి బాబు అన్ని ఏంటండి మీరు తెలుగుదామా ధైర్యమే చేయొచ్చు అక్కడ ఇచ్చిన 5 రూపాయలు అన్ని ఏంటండి ఎన్ని చూడండి ఈ అమ్మాయి జాబ్ చెప్తాను జాబ్ చేయాలి నేను వెళ్తాను మరి జాబ్ ఈ మైకి ఊర్చికైనా మెల్లిగా అక్కడికి చూసావా అన్ని ఏంటంటే నలవట్లేదు నీవు తేడావు అబ్బాయి బయటించండి అబ్బాయి బయటించలేదమ్మా అంతేనా వస్తే ప్రపోజ్ చేస్తుంది చూడు ఆ అమ్మాయి ఎలా తినేస్తుంది ఆ అమ్మాయి నుంచి ఇలా తినేది మొత్తం అబ్బాయి బయట పరువు పోయిందా పరువు తీసుకో అబ్బాయి ఎన్ని పోతే అంత బయట నీకండి 10 రూపాయలు చేస్తావమ్మా డ్యాన్స్ పదా డ్యాన్స్ పడి ఎంత వేస్ట్ చేస్తావు మాని అయితే మూతులు అవ్వాలి నేను 3వ రోజు అమ్మాయి అమ్మా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం అలా నడుచుకుని వెళ్దాం అదే రామంటే నీకు చెప్తాను నువ్వు వాళ్ళ తప్పు చేయొద్దు మంచిగా ఇల్లుగా ఊరి మీద తిరుగుతాం పద నువ్వు వస్తావని సరే మామ అక్కడ నిన్న హరిగారు ప్రపోజ్ చేసిన అమ్మాయి ఉంది ఎవరా అదే నిన్న డైరీ మిల్క్ ఇచ్చి చెప్తే అప్పుడు ధైర్యంగా చెప్పాలి బయట తెలుస్తాడు ఏదో ఒకటి ఏమైంది ఇప్పుడు నేను ఇప్పుడు దానికి వెళ్ళి గెలుస్తాను దాంట్లో తెలుస్తాడు చొంప మొదలెట్టాలి గెలుస్తాను చూడు నీకు రమ్ము చదివించి ఈ మోటో చెప్పు దాని దాలు పచ్చేస్తుంది ఇప్పుడు ఈ అమ్మాయి ప్రపోజ్ చేస్తావు అందరూ ఆ అమ్మాయి చేస్తారు అమ్మాయి ఎవరిస్తాను చూడు ఎవరు ప్రపోజ్ చేయొచ్చు కదా పర్లేదైతే నేను వెళ్తాను చూడు నువ్వు వాళ్ళ ఇద్దరు చూడు ఎప్పుడు చేస్తాను నీ ఇష్టం మరి తర్వాత నీ చదువు ఆపలేదు రావట్లేదు మరి ఏ అమ్మాయి నిన్న మా ఫ్రెండ్కి ఎందుకు కొట్టావు ఫ్రెండ్ ఎవడు ఏమై చెప్పు ప్రపోజ్ చేశారు కదా వాడే చాక్లెట్ ఇచ్చి అన్ని అన్న కూడా ప్రపోజ్ చేశాడు వాడదు అయితే వాడకన్నా పెద్దను నువ్వు అంత పెద్ద నువ్వు ఏ అమ్మాయి ఆ ప్రపోజ్ ఒప్పుకోవా నేను ఒప్పుకోను నేను ఒప్పుకోను ఏ చదువు ఒప్పుతుందండి ఎవరింటో తెలిపండి ఒప్పుకో ప్లీజ్ అదుతం చొట్టించో మాత్రం దీన్ని మధ్య రాదా వాళ్ళ మధ్య నువ్వు చూడు పొలరాదా ఇప్పుడు ఆ అమ్మాయి ప్రపోజ్ చేద్దాము నీ కాదు ఇప్పుడు వాళ్ళ ఎంత బాగుంటుంది కదా మరి 4వ రోజు ఈరోజు మనం ఏం చేద్దామంటే మంచి బాక్స్ వెళ్ళి అలా డ్యాన్స్ చేసుకుని తిరిగి వద్దాం ఓకేనా రేపు బొమ్మలు ఇస్తాం దాని జాగ్రత్త చేద్దామా తగ్గేదే వచ్చే మంచి బాధ మీ దూరమైన బాధ ఆపండి ఎక్కువైపోతుంది అయితే ఇప్పుడు మీరు అలా ముందు తేలండి నేను వస్తాను అంటారు కలుపు రాత్రి మా తల్లి చనిపోదా పెద్ద పట్ల మరి దగ్గరలో ఎక్కడైనా హాస్పిటల్ ఉందా లేదా దోపండి ఉంది రావాలా వేసేయడం మరి అమ్మ అక్కడ ఉంది హాస్పిటల్ అమ్మలేదా హాస్పిటల్ ఏమై వెళ్ళమైతే వెళ్ళబోతున్నాను నేను కావాలి చెప్పేస్తాను అర్థం చూడదా అయిపోతుంది ఇలా కారిపోతుంది రాలేదురా ఓ నాయన నల్లం నేను అమ్మా అమ్మా ఓలా అమ్మ నాకు మొదలేరా మీరు మళ్ళీ ఏమైందిరా ఎప్పుడు 90 అంటే నాకు మొదలేదా నల్లే పోతుంది పరువేకున్నారా ఓలమ్మ దండమ్మ ఈ పరులో ఉన్నాను నేను నేనేం పరువు ఎదురా పోనీ ట్యాప్ ఆగిచ్చాడు
డాక్టర్ గారు మా ఫ్రెండ్కి దెబ్బ తగిలింది, ఫస్ట్ రండి. అసలు ఏమైంది? చెప్పలేదు నేనే లేకపోతే నేనే లేకపోతే నేనే ఉందా చెప్పి ఆపు లేకపోతే లాలిపాప అదా తేలు అలా బండి అదే బండి బండి నైనా ఎటువంటి దాపనమ్మా దాతం మీదే ఎవరు అమ్మాయి దాతనమ్మా నాకు నేను ఎప్పుడో చూసినట్టు అదే మూర్చుంది అయితే ట్రీట్మెంట్ అబ్బా బాగా అంటున్నారా ట్రీట్మెంట్ చేయరా ట్రీట్మెంట్ చేస్తున్నాను. ఇప్పుడు అసలు ఇద్దరు కాదు నువ్వే అసలు వాళ్ళు పట్టుదాలని ఆనపేసిన అందరం వచ్చి ఇప్పుడు నువ్వేమైతే గవర్నమెంట్ హాస్పిటల్ అన్నావు నాకు జాబ్ చేయమని చెప్పేవా అదే పైన పాత పెట్టినట్టున్నాను ఒకటి వాళ్ళ అమ్మా నవ్వేను పాము సాతం రోడ్డు మీద వెళ్తుంది అమ్మాయి అదే అది ఇంకా తగ్గించి అబ్బాయి దాన్ని తెచ్చేస్తున్నాయి అమ్మాయి అంత రాత్రి చూపెట్టాం మీరు ఏం పని బాగా చేస్తారా అవునరా అమ్మాయే దాన్ని ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలిరా. అవునరా నీకెందుకు ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తావా వెళ్ళిపోదా ఏ అమ్మాయి మొన్న చెప్పాను కదా, ఏం ఆలోచించావు? ఏం చెప్పావు? సపోర్ట్ చేశాను కదా. ట్రీట్మెంట్ మీ నాకు అప్పుడే చెప్పాను అలాంటి ఆలోచనలు ఏమి లేవని. ప్లీజ్ ప్లీజ్ నా ప్రపోజల్ ఒప్పుకో. ఆల్మెంట్ చేద్దాం ఏది లేదు అసలు అమ్మా మీ ట్రీట్మెంట్ చేయడం వచ్చారా కదా చేయండి అయితే నా ప్రపోజల్ ఒప్పుకుంటావా లేదా? నాకు ఇప్పుడు బలవంత పెట్టకండి పోలీసులకి. నేను రాత్రి పేషెంట్ వచ్చి నాటుకోవాలని మీ పోలీసు మంచి పొలం తాగదా ఆల్మెంట్ ఇచ్చిన మేళం ఎక్కడి నుంచి దగ్గర ఆపరేషన్ అయిపోయింది. ఏం చేశారు రాత్రి అయిపోయినాను ఇంట్లో రాయి గుట్లేసిందిరా. న్యాయం తగిలిందానికి గుట్లేసి చుట్టేదంటే మాట్లాడేది చుట్టేదో ఏం కాదు నాయన వాళ్ళమ్మ కడుపు వాళ్ళమ్మ నొప్పి. అమ్మాయి నేను ప్రపోజ్ చేస్తే ఒప్పుకోలేదురా. అమ్మాయిని ఏదో ఒకటి చెయ్యాలి. అవునరా అమ్మాయి మంచిదే కాదు. అవునరా మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు ఆ అమ్మాయి మంచిదే కాదని చెప్పారు. డాక్టర్ గారు మీరు పొచ్చి పోదంటే పేషెంట్ వచ్చింది చూడండి అమ్మా. ఏమైంది? నాకు జ్వరం వచ్చింది, మాటలు లేవరా? సరే అమ్మా ఈ అమ్మాయి ఈ అబ్బాయి ఏంటంటే నువ్వు ఇంట్లో చాలు తీసిందనేసి గుర్తు వచ్చింది. నీ జ్వరం వచ్చిందని చుట్టాలని వచ్చిందని వెళ్ళిపోమంటది నీ ఎట్టం మరి.
అసలు నీ పేరేంటి? ప్రియా. ఓ ప్రియా, ఆకలి వచ్చి అన్నం తిను, జ్వరం వచ్చి ఇంటి పొడిపో. ఇచ్చే మాత్రం ఉండదు, దీని ట్రీట్మెంట్ మాత్రం బాగోదు. నీ ఇష్టం మరి. తర్వాత పచ్చున్న టెంపరేచర్ అంటుంది. ఇంకో ఈ మాత్రం తెల్ల వేసుకో, ఇది సాయంత్రం వేసుకో. వెళ్ళు. ఇప్పుడు ఆ అమ్మాయి తప్పలేదంటే ఏంటి? అది వేసిన తర్వాత గెంతులు వేస్తుంది. అది చూడు. ఏది నీ బొమ్మ అనిపించాలన్నా? నేను చూడు. 5వ రోజు. అమ్మ హేమ, అమ్మ హేమ లేగమ్మా, టైం అవుతుంది. ఆగమ్మ, కాసేపు పోయిన తర్వాత లెగుస్తాను. అవును, పోయిన తర్వాత సరేనమ్మా, రెడీయారా? టిఫిన్ పెడతాను. సరేనమ్మా. అమ్మ నాకు రాకండి. మా ఇంట్లో మీ చదువుతుంటే మాట్లాడుతుంటారు. సరే తినండి, వస్తాను ఇప్పుడే. ఈ రోజు నాకు నైట్ డ్యూటీ పడ్డదమ్మా. కాసేపు టీవీ చూస్తాను. ఫస్ట్ టిఫిన్ తిందా, టీవీ చూద్దావా, నైట్ డ్యూటీకి వెళ్తావా? అమ్మ డ్యూటీ టైం అయింది, హాస్పిటల్కి వెళ్తాను. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. బాయ్. ఈ అమ్మాయి నేను ప్రపోజ్ చేస్తే రెస్పెక్ట్ చేయలేదురా. ఈ అమ్మాయిని ఏదో ఒకటి చేయాలి. అవునరా, అమ్మాయి మంచిగా కాదురా. ఆ అమ్మాయి మెంటల్ కాదని మా ఫ్రెండ్స్ చెప్పారా. అరే హాస్పిటల్కి వెళ్తాం పదండ్రా. అది కూడా అక్కడ ఎవరో అమ్మాయి ఉంది, పడుకొని ఉంది. అవునరా, వెళ్ళి చూద్దాం పదండ్రా. నీ గర్ల్ ఫ్రెండ్ అక్కడ పడుకొని ఉంది. అవునరా, పదరా. పదండ్రా, లోపలికి వెళ్దాం. ఇదే మంచి టైం రా. కష్టంగా వెళ్ళు. లైబ్రరీ వినండి, అక్కడ ఎవరు అనుకోలేదు. నా ఫ్రెండ్ ప్రపోజ్ చేస్తే నువ్వు ఒప్పుకో. చాలు అవునరా, పదండి వెళ్ళిపోతాం. ఇదేంటి ఇక్కడ కాల్ కనుకుంది? కదా లేట్ అయింది. లేట్ అయింది. ఏమండి లఘు, హలో ఆంటీ, మీకు ఆంటీ మీ కూతురు పనిచేసే హాస్పిటల్కి వెళ్ళండి. సరేనమ్మా, వస్తున్నా. నాకు ఏమైంది? తొందరగా రండి, వస్తున్నా. నాకు నా దెబ్బ చచ్చిపోయిందమ్మా, నా దెబ్బ చచ్చిపోయింది. డాక్టర్ గారు చెప్పలేను, డాక్టర్ చదువు వచ్చింది. అలా అమ్మా, నువ్వు డాక్టర్ గారు పనిలేదా? ఆ డాక్టర్ గారు ఎక్కడ ఉన్నారు? ఆ డాక్టర్ గారు ఇప్పుడు లేరు. ఏమి తెలియదా? కాదు, పైకి వెళ్ళిపోయారు. ఇక్కడే మా మెడికల్ పని లేదు. 4 అబ్బాయిలు డాక్టర్ గారిని హత్య చేశారు. ఎవరు? ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ అంటే మన దొంప మొదలు ఆలోచనలో చెప్పి రాదా? ఎంత పని లేదు నాయనా, బంధాలంటే అమ్మాయి టైం పెట్టేశారు నాయనా.
వాళ్ళమ్మా చదువుమ్మా తీరా తీరా అక్కడ ఏమైంది అక్కడ ఏం జరిగింది చెప్పండి ఏం జరిగింది మీ అమ్మాయి డాక్టర్ గారిని 4 అబ్బాయిలు హత్య చేశారు, అది మీ ఫ్రెండ్స్. అవునా? ఏదో ఏమన్నా ఒక అమ్మాయిని ఏదో చేస్తున్నాను ఏంటి అదైతే ఎంతమన్నా లేదు అది అది ఆ అమ్మాయి ఎలా చనిపోయింది చెప్తావా చెప్పవా? నాకు తెలీదు. నువ్వు చెప్తావా చెప్పవా? నాకు తెలీదు. చెప్పు, నేను చెప్తా చెప్పవా? ఆ అమ్మాయిని ఎవరు బాగా చేస్తే చెప్పండి. నాకు తెలీదు. చెప్తావా పూర్తి కదా? నాకు తెలీదు. ఎవరు ఆ అమ్మాయి పంపింది? నాకు తెలీదు. తెలియదు. నా ప్రాంతం బయట తీసుకోరు కదా. ఆ అమ్మాయిని ఎవరు పంపారు చెప్పండి. నాకు తెలీదురా. ఏది తెలియదా? నిజం చెప్తావా? ఏమైనా చెప్తాను, నాకు తెలీదు. ఆ అమ్మాయి ఎలా చేస్తుంది? చెప్పు, నువ్వు చెప్పు. నాకు తెలీదురా. ఏంటి తెలియదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఎంత మంచిదంటే వాళ్ళని చూసినా తిట్టినా ఇది డబ్బు అవస్థ తప్పించి మీద ఎలా పని చేయదు ఉండి చెప్తావా చంపేయాలి. ఉందా? ఆ అమ్మాయి ప్రపోజ్ ఒప్పుకోలేదని మేమే ఒక ప్లాన్ వేసాం. ఆ అమ్మాయిని హత్య చేసింది మేమే, నలుగురు మేమే హత్య చేసాం. ఏమైనా అవసరం వచ్చింది బంధువులంటే అమ్మాయిని మీరు ఒకటేసి వ్యవస్థ చంపేది చెప్పు. అవునా? ఏత అమ్మాయిలో కాబట్టి నీళ్ళంటే భూమి మీద ఉంటే ఇదే అవుతుంది కాబట్టి అదే అదే అమ్మ దాదమ్మ దాదమ్మ ఇలాంటి పరిస్థితులు దాదమ్మ నల్లుంటే దాని కట్టుకుంటున్నాం లేదమ్మా. లేదు దాదమ్మా లేదమ్మా దాదమ్మా ఇద్దరు సమాజంలోనా ప్రస్తుతం ఈ రాష్ట్రంలోన దీపావళి ఆలోచన అందుకే చూపించాం. ఇప్పుడైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ప్రతి వార్త జాగ్రత్త ఉండాలని నేను కోరుతున్నాను. ఇదే చిన్నపిల్లలు తెచ్చు అంటే స్కిట్ చూశారు కదా. సో సమాజం అనేది ఇలాగే ఉందని మనం చెప్పలేం, కానీ చాలా దగ్గరలో ఇలానే ఉంది. సో మన ఆడపిల్లలు ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా ఉండాలని అయితే మేము కోరుకుంటున్నాం. సో అది చెప్పాలని స్కిట్ మీ దగ్గర ప్రదర్శించడం జరిగింది. జై హింద్. ఇంకొక మాట, తల్లిని పూజించండి, భార్యని ప్రేమించండి, సోదరుని దీవించండి, ఆడవాళ్ళని గౌరవించండి. జై హింద్.